అందరికీ నమస్కారం. మీ అందరికీ ఇవాళ ఒక గొప్ప విషయం చెప్పడానికి వచ్చాను. ముఖ్యంగా మనిషి పుట్టిన తర్వాత ఆహారం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, పాలు తాగి పెరిగిన మనం పెద్దవాళ్ళైన తర్వాత చక్కటి వంటకాల మీద, తెలుగు వంటకాలు కానివ్వండి, మన యొక్క భారతదేశపు హిందూ వంటకాలు కానీ చూసుకుంటే చక్కటి పులిహోర, దొద్యోదనం, అలాగే చక్కెర పొంగలి, వేణు పొంగలి, సాంబారన్నం, రసం, పచ్చళ్ళు, అనేక రకాలటువంటి కూరగాయలతో మనం చేసేటువంటి కూరలు ఎన్నో అద్భుతాలు ఉంటాయండి. మరి కాలం మారింది, జనాలు ఇప్పుడు పిజ్జా, బర్గర్, అలాగే పాస్తా అని చెప్పి ఏదేదో కొత్త కొత్త పేర్లు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా మైదా పిండితో తయారవుతాయండి. మన గ్రహచారాలు బాగాలేక, మన జాతకాల్లో శుక్రగ్రహం కానీ సరిగ్గా లేకపోతే పొద్దున్న లేచి పిజ్జాలు, బర్గర్లతో, పాస్తాలతో, పిస్తాలతో తిని పనికిరాని యొక్క ఎప్పుడో తయారు చేసినటువంటి చక్కెర నీళ్లు, అది ఇంకా మహా డేంజర్ అన్నమాట. అది మన వాతావరణంలో ఈ హిందువులకు సరిపోదని చెప్పి తెలియజేస్తూ జ్యోతిషపరంగా